వారిని లాగి రక్షించినట్లుగా ప్రభా నీ నామాన్ని వారికి చెప్పి ప్రభా రక్షించడానికి నీ కృప చూపించి సహాయపరించమని నన్ను ఇంకా ముందున్న సమయంలోనైనా నీకే మహిమకరంగా జయకరంగా ఈ ఆరాధన దాంట్లో ప్రభా నేను మహిమపరిచే కృపను పిల్లలందరికీ దయచేసి సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను అనే వార్తను నన్ను 2024లోని 20వ తారీఖు రోజు నన్ను దానికి కొందరాలు స్తోత్రాలు ప్రభా. మరి నీ పుట్టుక దినాన్ని జరుపుకోవచ్చుండగా నీ సన్నిధి కాపుదల దయచేసి నీకు దీవించుమని సంతోషం సమాధానం న్యాయాన్ని అనుగ్రహించి నీకు దీవించుమని కొందరాలు స్తోత్రాలు తెలుస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసి పోతున్నాం. స్తోత్రాలు నాయన, మహోన్నతుడానికి స్తోత్రాలయ్యా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రములు నాయన, సజీవుడానికి వందనాలు ప్రభువా. నాయన నిన్న నేడు ప్రభువా నిరంతరం నాయన ఏకరీతిగా ఉంటే నా దేవానికి స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన పాపులమైన నీచులమైన వెనుకు పనికిరాని వారు దేవా, ఏ యోగ్యత లేని మమ్మల తండ్రి అయ్యా నీ రెక్కల చాటున భద్రపరిచినందుకు దేవా, అయ్యా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు తండ్రి. అయ్యా గడిచిన దినములను బట్టి నాయన, గడిచిన రోజులని బట్టి ప్రభువా అయ్యా నీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని నిలబెట్టినందుకు ప్రభువా నీకు వెళ్ళలేని స్తుతులు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఎన్నో ఇబ్బందులు వడదడుగులు వచ్చినప్పటికీ నా ప్రభువా అయ్యా నీ సిలువ చాటున మమ్మల్ని భద్రపరిచినావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన ఈ సంవత్సరం అంతా మమ్మల్ని అందరినీ కాపాడినందుకు ప్రభువా కేవలం నాయన నువ్వు ఇచ్చిన ప్రాణంతో ప్రార్థిస్తున్నాము దేవానికి స్తోత్రములు నాయన. నీకేమి ఇచ్చాను నువ్వు తీర్చలేమయా, మేము ఒకరు రస్తులము నాయన, బలహీనులము ప్రభువా అయా పనికిరాని యోగ్యులము తండ్రి, నీకు స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా 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 నీకు స్తోత్రాలయ్యా. పరమ దూతలతో నాయన నిత్యము పొగడబడుతున్న నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నారు తండ్రి. ఇదిగో నాయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అవును తండ్రి, సంవత్సరం అంతా కాపాడినావు ప్రభా. ఈ దినము తండ్రి అయా అయా ఈ సంవత్సరం లాస్ట్ వారంలో ఉంచినాం ప్రభా యేసయ్యా. అవును తండ్రి, 12 నెలలు నువ్వు కాపాడినావు ప్రభా, కంటికి రెప్పవల చూసిన తండ్రి నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభా, మాకు శ్రమ వచ్చినప్పుడు ఓదార్చిన దేవుడు నాయన, బలహీనలు ఉన్నప్పుడు స్వస్థపరిచిన దేవుడు ప్రభా నాయన తండ్రి. నాయన నువ్వు గొప్ప దేవుడు ప్రభా, సజీవుడు తండ్రి, దీనుడు ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. మా కొరకు నాయన పరమ విడిచి నాయన భూలోకంలో నాయన పసుల పాకలో జన్మించిన దేవుడు వేసడానికి వందనాలు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన మా అందరినీ క్షేమంగా ఉంచి మా సంఘముని మమ్మల్ని ప్రభా సురక్షితమైన ఇచ్చిన ఆరోగ్యములను బట్టి నేను స్తుతిస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు తండ్రి. అవును ప్రభా, ఇదిగో నాయన నీ జన్మదినం ఒక అంటున్నాం ప్రభా. అవునయ్యా, మా అందరి కుటుంబాలలో నువ్వు గొప్ప మేలు చేసి నాయన అయా దేవుడు నీలో ఉన్నప్పుడు నిత్యము క్రిస్మస్ అంటున్నావు ప్రభా. అవును తండ్రి నాయన ప్రభా, నిత్యము నేను స్తుతించే బిడ్డలుగా ప్రభా అయా నిత్యము నేను ఆరాధించే కుటుంబాలుగా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయా మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలను దర్శించినందుకు వందనాలు నాయన. ప్రతి బిడ్డ పట్ల చేసిన మేలుకై నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ఎంతో మంది అయితే ప్రభా మా మధ్యలో గతించి నశించిపోయారు, కానీ తండ్రి మమ్మల్ని నాయన నువ్వు ఎంతగానో కాపాడినందుకు నిన్ను స్తుతిస్తున్నాము దేవా. నువ్వు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా, నీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన నేను ఆలకించినందుకు నీకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా నాయన, అనేక బిడ్డల్ని దర్శించినందుకు వందనాలయ్యా. అవును తండ్రి, మరి మా సేవకుడు లేనప్పుడు సేవకుని పంపించిన దానమును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అవును తండ్రి, వచ్చిన నీ దైవ దాసుని బట్టి నీకు స్తోత్రములు నాయన. అయా నీ సేవకులను బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. కృపాసత్య సంపూర్ణుడానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. అయా వారికి
ఇచ్చిన పరిచర్యను బట్టి వందనాలయ్యా. అవునయ్యా, ఈ పరిచర్యలో ప్రభా నువ్వు వారికి తోడుగా ఉండు ప్రభానికి స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు మాట్లాడండి ప్రభానికి స్తోత్రములు తండ్రి నాయన. అయ్యా ఈ పరిచర్యలో నాయన నువ్వు అభివృద్ధి పరచండి ప్రభానికి స్తోత్రములు నాయన. మా సన్నిధానంలో తండ్రి అనేక బిడ్డలు ప్రభా రక్షింపబడుటకు నువ్వు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఎంతో మంది చనిపోతున్నారు కనుక ప్రభా వారందరినీ వెతికి నీ సన్నిధానాలకు నడిపించుకోవటానికి నీ స్తోత్రాలయ్యా. మాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి వందనాలు, వాళ్ళకి ఇచ్చిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రములు నాయన. వారి పరిచర్యని నాయన అంతరంతరిగా ఆశీర్వదించిన ఆయన. అయ్యా మేము ఎలా ఉండాలో ప్రభా మాకు నేర్పించే తల్లిదండ్రులుగా నేర్పమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వాక్యం ద్వారా సరిచేయండి, మా హృదయాలతో మాట్లాడండి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నాయన అయా మా సంఘంలో ఉంటున్న బిడ్డలను కూడా యవనస్తులని జ్ఞాపకం చేసుకుని ఆయన ఎవరి కాలంలో నీ కాడిపోయిట ఎంతో భాగ్యము ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. బిడ్డలు ఏదైతే పనులు చేస్తున్నారో, ఏదైతే చదువుకుంటున్నారో ప్రభా, వారు ముందుగా నిన్ను వెతికిన ప్రభా వారి పనులు వారు చేసుకునే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన బలహీనులుంటే స్వస్థపరచిన ఆయన అలాని బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు వందనాలయ్యా. బిడ్డలు లోకంలో పడిపోకుండా, లోకంలో తప్పిపోకుండా ప్రభా తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. ఇదిగో నాయన ఈ దినమంతటిలో ప్రభా మా అందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని అయా మరలా తండ్రి జరగబోతున్న తండ్రి నీ పూజల దినంలో ప్రభా ఘనంగా జరుగుటకు అనేక జనములు వచ్చుటకు నువ్వు సాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు నాయన. అయా ప్రతి ఇంటిలో నీవు ఉండండి ప్రభా, ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయా మా సంఘముని జ్ఞాపకం చేసుకొని ఆయన మా సంఘంలో ఇరుకులు ఇబ్బందులు యేసు నామంలో తొలగించి ప్రభా అయా సమస్తముని సమకూర్చి ప్రభా నీవే సహాయం చేసిన ఆయన. ఇప్పుడు చెప్పబోతున్న వాక్యంలో జరగబోతున్న ఆరాధనలో నీ ఆత్మని తోడుగా ఉంచి కృప చూపమని తండ్రి అయా ఇచ్చింది ప్రార్థన ప్రభా. నీకు అప్పచెప్తున్నాను, నేను తగ్గించుకుంటే నామం హెచ్చిస్తూ ప్రభా నజరేడైన యేసు క్రీస్తు నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసిన వారికి చూపిస్తున్నాం. ప్రార్థన చెప్పేటప్పుడు కానీ ఏదైనా జాగ్రత్తగా వినడానికి విని నాకే చెప్పారా కొంచెం శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. పొరపాట్లు జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మంచిదండి. ఈ సమయంలో అలాగే కూర్చుండి స్తుతి ఆరాధన కీర్తన కాకుండా ఒకవేళ ప్రత్యేక పాటలు మనం కూడా విందాం. చాలా మంది కూడా పాడుతూ ఉంటుంటారు మీలో చాలా మంది కాబట్టి ఓకే మనం ఇప్పటికే అవుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ స్పెషల్ సాంగ్ పాడేటటువంటి వారికి సమయం అందుబాటులో ఉంటుంది. దయచేసి ముందుకు వచ్చి పాడించాలి. 2 వచనాలు పనులను మాత్రమే పాడితే చాలా మంచిది. ఇంకా మిగతా వాళ్ళు కూడా మనం సమయం ఇచ్చిన ఆరంభంతో ఉంటాం. ఓకే ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును.
దినమంతలో ఏర్పాటు చేయబడిన వాక్యాలను మనం తెలుసుకుందాం. ఆ తర్వాత స్తుతి ఆరాధన దేవుడి గురించి పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఓకే, మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఓకే, వీలైతే 3వ వచనం కూడా చదువుకుందాం. దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, రాబోయిన 7 దినములందు. ఓకే, శబ్దాలు కొంచెం కానివ్వకండి, కొంచెం కంట్రోల్ పెట్టుకొని వెళ్దాం. రాబోయిన 7 దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పింది. 3వ వచనం కూడా చదువుతాం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడింది. చదవబడిన వాక్యభాగంలో దీవించబడిన క్రైస్తవులలో మనమందరం లేచి స్తుతి ఆరాధన చేసుకుందాం. దేవుడి గారు వచ్చి మనందరినీ స్తుతి ఆరాధన కోరుకుంటున్నాం. చివరిగా చైర్స్ కుద్దకండి. నీకు ఇన్నిసార్లు చెప్తున్నా, వచ్చిన వాళ్ళు సైలెంట్గా కూకోవాలంటే చైర్ అవాతం చెప్పి పక్కన పెట్టుకోవాలన్నా సైలెంట్గా కూకోవాలి. మధ్య వాక్యం చెప్పినప్పుడు డిస్టర్బెంట్ అవుతుంది. వచ్చిన వాళ్ళు నిమ్మలంట ఏంటంటే స్థలం దగ్గర పోయి నిమ్మలం కూర్చోదు. దాని అటు కూతుడు ఇటు కూతుడు నడమ డిస్టర్బెంట్ అవుతుంది. మీరు ఏమనుకోవద్దు. డ్రైవర్ ఇవన్నీ తీసి కింద వేసిన పెడుతున్నాడు దాన్ని. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. వచ్చిన వాళ్ళు లేటు వచ్చి కాక ఇంకోటి పరం కింద. ఎందుకంటే మంచి మీరు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా గౌరవపదాలు ఉంటుంది. ఇచ్చిన వాళ్ళను అది చేయండి అని చెప్పి ఆ చేయలేయడం జరిగింది. ఎందుకంటే దేవుని మందిరాలకు వచ్చినప్పుడు పరిశుద్ధంగా పవిత్రంగా ఏ అన్నతో కూడకుండా నువ్వు దేవుని ఆలయంలోకి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవని వాక్యం చెప్తుంది. మనం అది ఎప్పుడు పోయినా అదే పోవడం, సంవత్సరాలు కలిసినా ఎన్ని కలిసినా కానీ అంతే ఉంటుంది. మంచిగా ఆరాధన చేద్దాం, దేవుని భయపరచుదాం. మరి గడిచిన దినాలన్నీ మరి దేవుడు కృపాక్షేమం నీకు నాకు అందరికి దయచేసి క్షేమంగా ఉన్నామంటే ఆయన కృపనే, ఆయన దయనే. కాబట్టి మనం దేవుని ఆరాధిస్తూ కళ్ళు మూసుకొని అటు చూడదు. మన మనస్సు ఆలోచన మన తలంపులు ఎక్కడ వెళ్ళకుండా దేవునిలోనే ఆరాధించే వారిగా ఉండాలి. నిజంగా మనం ఆరాధిస్తే బాగుంటుంది. కాబట్టి మరి దేవుని మహిమకరంగా ఆరాధించాం. కన్నీరు చూడచువడా నా కన్నీరు చూడచువడా కన్నీరు చూడచువడా కన్నీరు
హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములైన స్తోత్రం. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాగణుడానికి స్తోత్రాలు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. నైనా నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రాలు, సమాధానకరమైన దేవానికి స్తోత్రాలు తండ్రి. నేనున్నాను భయపడకుండా దేవానికి స్తోత్రాలు. అయ్యా ఆదరణకర్తైన దేవానికి స్తోత్రాలు. అయినా మా కన్నీరును తుడుస్తున్న దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయనా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ కలుగును గాక తండ్రి. స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రిమారా పరారా శకరారా. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మని వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. అయ్యా ఓ మంచి లేని మమ్మల్ని నా తండ్రి, అయ్యా నువ్వు క్షమిస్తున్నావా, ఆదరిస్తున్న దేవానికి వందనాలు. పాపంలో శాపంలో ఉంటుండే నా తండ్రి స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న దేవానికి వందనాలు. నువ్వు మమ్మల్ని ముడుతున్న దేవానికి స్తోత్రాలు. అయినా నీ కృపను భద్రపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. దేవానికి స్తోత్రాలు. నాయన ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రమునైనా మా పరిశుద్ధుడ మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా పాపం, నీచం, దౌర్భాగ్యం నాయనా మా జీవితాలను నా తండ్రి, అయా నా తండ్రి గడిచిన నా తండ్రి నెల నుంచి ప్రభా, అయా నా తండ్రి 12 మాసంలో ప్రభా, అయా నీ దయలో నీ కృపలో అయా నువ్వు ఆదరిస్తున్నావు తండ్రి. నాయనా నా కన్నీరు వచ్చినప్పుడు, అయా వేదన దుఃఖములు వచ్చినప్పుడు తండ్రి నువ్వు ఓదార్చి కనగరించి నిలబెట్టిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నాయనా నీ దయలో నీ కృపలో మమ్మల్ని వడ్డీలొచ్చినాయండి నాయన, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ప్రభా వ్యాధులు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, అయా నీ దగ్గర మొరపెట్టినప్పుడు తండ్రి, అయా నువ్వు నా తండ్రి మమ్మల్ని క్షమించి ఆదరించి కనగరించి మా కన్నీరు తూర్చిన గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాము నాయన. నీ కృపా నీ సన్నిధి మొదలుకొని ప్రభా మరి డిసెంబర్ మాసంలో ప్రభా నా తండ్రి వందనాలు. 22వ తారీఖు వరకు నీ కృపను మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి 25వ తారీఖు నాడు డిసెంబర్ 25కు ప్రభా నీ పుట్టుక దినాన్ని జరుపుకోవడానికి మీరు ప్రభు చూపించి సాయంగా ఇచ్చేయండి. అదే రీతిగా నూతన సంవత్సరంలో నేను 25వ సంవత్సరంలో ప్రభు అడుగు పెట్టబోచుండగా నేను మా జీవితాలు మార్చబడి, నన్ను బండలాంటి హృదయాలు మార్చబడి నా తండ్రి మెత్తటి మాంసం లాంటి హృదయాన్ని దయచేసి నీ ప్రియబిడ్డలుగా నన్ను కుమారుగా కుమార్తెలుగా మీరు జీవించడానికి కృప ఇచ్చేయండి. నీ వాక్యాన్ని కోరి నడుచుకోవడానికి, వాక్యానుసారమైన జీవితాన్ని కట్టుకోవడానికి మీరే కృప చూపించి సహాయంగా ఇచ్చేయమని ఆయన నీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తూ నేను ఇంత ముందు అయ్యా ముందు ప్రభావ నీవే నీ దయలో నీ కృపను మమ్మల్ని వృద్ధిలో చేసి కాచి కాపాడి దీవించుమని నీ దాసుని నీ శిరోజాన్ని మరుగుపరుచుకొని ఆత్మతో నా తల్లి నీ వాక్య ద్వారా మమ్మల్ని హెచ్చరించి అయ్యా నువ్వు మాట్లాడమని కనగరించుమని ఓదార్చి పంపించుమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామముపేట అడిగి వెళ్ళుకొచ్చున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోవలసిందిగా కోరుతున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక, మీరు ఒక్కసారి ఒక వచనం నేను ఎందుకు చదివిపిస్తున్నానో గమనించవలసిందిగా కోరుతున్నాను. ఏమండి 19వ వచనం మొదటి అధ్యాయం ఎవరు చదువుతాం? యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 19వ వచనం. ఒకటి 19వ వచనం ఎందుకు చదివిస్తున్నాడు ఈ వచనం అనేది ఇప్పుడు మీరు ఆలోచన చెయ్యాలి. ఓకే, 19వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాం. మొదటి అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీది సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు మెదటకు వేగిన పడవాడును, మాటలాటకు నిదానించేవాడును, ఒప్పించుటకు నిదానించేవాడునై ఉండవాలి.
వేగిరప్పడు వినడానికి ఇక్కడికి ఎందుకు వచ్చినాం మనం? నేనేం చెప్పాను? ఎవరికి ఏమైతే చెప్తా ఉంటానో, ఏ పని చేయాలో మీ ధర్మం మీరు నెరవేర్చాలి. ఎవరేం చేయాలో అది చేయాలి. వినటం ఒకరు చెప్పింది ఇంకొకరు అందుకుంటున్నారు. అరే ఇదేంటి? వినడానికి ముందు ఉండాలా, మాట్లాడటం నిదానించాలి. అది నేర్చుకోండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 'యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు?' 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయనను పూజించమని చెప్పి, పరిశుద్ధుడైన యేసయ్య, మీ పాదాలకు మా యొక్క వందనాలు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ఈ సమయంలో ప్రత్యేకించి మా ప్రభా మీ వాక్యమును వినబోచుండగా ప్రభా మీది మహిమ ఘనత పొందమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధునామమున ఆమె. ఓకే, మా పాస్టమ్మ గారు వచ్చి చిన్న రిక్వెస్ట్ చేస్తూ వచ్చింది. ఆ పాటలు పాడడం చాలా మంది ఉన్నారు, వారికి సమయం ఇవ్వండి పాస్టర్ గారు అని చెప్తూ వచ్చినారు. ఓకే, పాడతారు. తర్వాత కొంచెం వాక్యాన్ని వినడానికి సమయం తీసుకున్నారు. ఓకే, ఓకే పాడతారా? రెడీగా ఉన్నారా? రైట్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే తూర్పు దిక్కున ఈ యొక్క వాక్యంను నారాయణ బ్యాప్టిస్ట్ చర్చి పాస్టర్ డాక్టర్ జి శ్యామలయ్య గారు చేసినటువంటి ప్రసంగం. ఇది నేను అనేక సంఘాల్లో వాడుతున్నాను, ఎంతగానో ఆశీర్వదింపబడ్డారు కూడా. కనుక ఈ సమయంలో కూడా మీకు కూడా ఈ వాక్యాన్ని ఈ ఉదయకాలం ముందు వినిపించబోతున్నాను. ఈ మైకులు చాలా డేంజర్, ఇవి ఏమి ఉన్నాయా లేవా ఏంది అర్థం కాదు. అందువరకు ఏం చేయాలి లేకపోయినా ఒకసారి నేను శాంతంగా వాక్యం చెప్తుంటే లో అక్కడ ఉండే వ్యక్తి ఏం చేసేవాడంటే మైక్ ఆఫ్ చేసి పెట్టేవాడు. మైక్ ఆఫ్ చేసి పెట్టి నేనేం చేశానంటే నేను తీసి పడేసినాను. నాకు దేవుడు ఇచ్చినటువంటి వాయిస్ ఉంది, నేను చెప్పగలను, గట్టిగా చెప్పగలను అన్నట్టుగా గప్ చుట్టూన గుర్రం మనకు కూడా కూర్చున్నాడు అంతే. ఎందుకంటే ఇవి నిజంగా చాలా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంటాయి. ఓకే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పి, దేవుడే నక్షత్రాలను కలగజేస్తాడు. హల్లెలూయా. భూమి ఆకాశములు ఉన్నంత వరకు ఉంటాయి. ఇవన్నీ సూచనలను, కాలములను, దినములను, సంవత్సరములను సూచించటకై దేవుడు సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశ విశాలమందు ఉంచాడు. హల్లెలూయా. అంతేకాదు, అవి భూమి మీద వెలుగునిచ్చుటకును, పగటిని రాత్రిని ఏరుటకు, చీకటిని వెలుగును వేరుపరచుటకు దేవుడు వాటిని నియమించాడన్నట్టుగా చూస్తున్నాం. అంతేకాదు, సృష్టి క్రమంలో ఈ జ్యోతులను దేవుడు 4వ దినమందు సృష్టించాడు. మీరు ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి 19వ వచనం వరకు చదివితే మనకు కనబడతా ఉంటుంది. ఒక్కసారి చూద్దాం. ఆది కాండం, ఓకే, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆది కాండం 1వ అధ్యాయం 14వ వచనం నుంచి ఈ విధంగా మనం చూస్తున్నాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకనియు. చూసారా, ఇవి కాలములను, సంవత్సరములను మరి సూచించుటకై దేవుడు
మరి సృష్టించినట్టుగా లేక నియమించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తుంటున్నాం. దేవుని యొక్క వాక్యము అలాగూ తెలియజేస్తుంది. కీర్తన 147 కీర్తన 4వ వచనంలో కూడా చూసినట్లయితే ఇలాగూ రాయబడి ఉంటుంది. మరియు నక్షత్రముల సంఖ్య నియమించి వాటన్నిటికీ కూడా ఆయన పేరు పెట్టి ఉన్నాడనగా మరి బైబిల్ తెలియజేస్తూ ఉంటుంది. కీర్తన 147 4వ వచనం చదవలసిందిగా కోరుతున్నాం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించున్నాడు, వాటన్నిటికీ పేర్లు పెట్టి ఉన్నాడు. వాటన్నిటికీ కూడా పేర్లు పెట్టినాడు కనుక ఈ ఉదయకాలం అందు ఆయన నక్షత్రం ఏమండి, ఈ ఉదయకాలం అందు మనం వినబోతున్నటువంటి అంశము ఆయన నక్షత్రం. కనుక నంబర్ 1 మనం చూసినట్లయితే ఆయన నక్షత్రం అంతరిక్షంలో నక్షత్రం. ఆయన నక్షత్రం దైవ సంకల్పాలను లోకంలో సూచించుటకు నక్షత్రాలను సాధనములుగా వాడుకుంటూ ఉన్నాడు దేవుడు దైవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు జననానికి పుట్టుకను లోకానికి తెలియటకు గగన వీధుల్లో ఆనాడు దేవుడు ఒక నక్షత్రాన్ని నియమించేటట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన నక్షత్రం, అందుకే తూర్పు దేశం జ్ఞానులు మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపవచ్చిందని చెప్పారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారు జన్మించినప్పుడు దేవుడు నక్షత్రాలను సూచనలుగా ఆయన జన్మించినందుకు ఆనాడు తూర్పు దేశ జ్ఞానులను యెరూషలేమునకు నడిపిస్తూ వచ్చింది. ఒక పాట ఉంటుంది, తూర్పు దేశపు జ్ఞానులము తారంజూచి వచ్చినాం. క్రిస్మస్ రావడం నేను ఇక్కడికి వచ్చినాక ఇవన్నీ కూడా చేయాలని ఎంతో ఆశపడ్డాను. కానీ ఇక్కడికి సండే స్కూల్కి వస్తే సండే స్కూల్ పిల్లలు లేరు, యూత్ లేరు, ఉన్నా రావడం లేదు. ఎందుకో మరి అలాగే బిర్రగా బిగించుకొని లేకపోతే ఎందుకో కలవలేకపోతున్నారు. ఇల్లు ఇడిస్తే పిల్లి వస్తుంది అన్నట్టు ఉంది. కనుక ఆనాడు తూర్పు దేశం జ్ఞానులు మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి. ఎవరిని పూజింపవచ్చి? యేసు ప్రభువును. నక్షత్రం కాదు. ఈనాడు సూర్యుడు చంద్రుడు పొద్దున్న లేస్తే లోకంలో ఏం చేస్తా ఉంటుంటారండి? సూర్య నమస్కారమో ఇంకేదేదో చేస్తా ఉంటుంటారు. నక్షత్రాలను సూర్యమండలం కాదు, చంద్రమండలం కాదు మొక్కవలసింది. ఆయన వాటిని చేసినటువంటి దేవుని పూజించాలి. హల్లెలూయా. ఎవరిని పూజించాలా? ఈ సూర్య చంద్ర నక్షత్రములను వాటన్నిటిని చేసినటువంటి దేవాది దేవుడైనటువంటి అని అంటున్నారు. మేము తూర్పు దేశం జ్ఞానులం. మరి ఏం చేయడానికి వచ్చామంటే తూర్పు దేశం జ్ఞానులు మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చింది అని చెప్పినట్టుగా చూస్తున్నాం. మత్తయి వార్త 2వ అధ్యాయం 2వ వచనంలో ఆ విషయం మనం తేటగా మనం చూస్తున్నాం. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరి ఈ విధంగా నీ దేవుడు యెహోవా సర్వా ఆకాశం క్రింద సమస్తమును సృష్టించినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఆయన నక్షత్రమును పూజింపకూడదు, అనగా నక్షత్రాలను కాదు పూజింపవలసింది, కానీ ఆ నక్షత్రమును సృష్టించినటువంటి దేవుడిని పూజించాలి. ఓకే, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం చదవవలసిందిగా కోరుతున్నాం. ఈ నక్షత్రములు దేవుని దృష్టిలో పవిత్రమైనవి కావు. దేవుని వాక్యం వేద గ్రంథం చెప్తుంది. చూడండి, ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనంలో ఇలా తేటగా చూస్తున్నాం. సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కోల్పబడి మీ దేవుడైన యెహోవా సర్వ ఆకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు మంచి పెట్టిన వానికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లును మీరు బహు జాగ్రత్తగా పరుడి. 4 ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 19వ వచనం చదివినవా? రాంగ్ చదివాను, కరెక్ట్నా? ఇక్కడ చూస్తే ఎందుకనగా దేవుని దృష్టిలో నక్షత్రములు పవిత్రమైనవి కావు అన్నది అక్కడ. ఓకే, యోబు గ్రంథం 25:5 వచనం చదవండి. ఇంకొకరు
యోబు గ్రంథము 25:5 వచనం. ఆయన దృష్టికి ఆహా ఆ, చంద్రుడు కాంతి గలవాడు కాడు, ఆహా. నక్షత్రములు పవిత్రమైనవి కావు. రైట్, థ్యాంక్ యూ. ఇక్కడ చూస్తే నక్షత్రములు ఆయన దృష్టికి పవిత్రమైనవి కావు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుడు అనేక శతాబ్దాలకు ముందే నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలు నుండి లేచును అని సంఖ్యాకాండము 24:17 వచనంలో, ఒకవేళ మీరు తర్వాత చదువుకోండి, అంటూ యేసుక్రీస్తు జననాన్ని గూర్చి ప్రవచనము చెప్పబడింది. ఆనాటి నుంచి నేటి వరకు క్రైస్తవం అనగా లోకమంతా కూడా ఇక్కడ ఏం చేస్తుంటుందంటే, మరి నక్షత్రము యేసుక్రీస్తు జయంతికి గుర్తుగా మిగిలింది. అంటే అందుకే క్రైస్తవులందరూ కూడా ఈనాడు చర్చిల మీద నక్షత్రాలు పెట్టుకుంటా ఉంటారు. చర్చిల మాత్రం మీద కాదు, ప్రతి ఇంటిలో పెట్టుకుంటా ఉంటుంటారు. ప్రతి ఇంటి మీద నక్షత్రం పెట్టుకుంటా ఉంటారు. నక్షత్రం అంటే మీకు గుర్తొస్తుంది, ఇంటి మీద స్టారు, కింద బారు. ఎంత భయంకరం! ఇంటి మీద స్టార్, కింద ఇంట్లో బార్. ప్రియమైనటువంటి దేవుడు, ఇలాంటి జీవితము ఎంత భయంకరమైనటువంటిది అంటే కనుక ప్రియమైనటువంటి దేవుడు, ఆనాడు తూర్పు దేశం జ్ఞానులను యేసు పుట్టిన చోటికి నడిపించింది. ఆనాడు నడిపిస్తూ వచ్చిందే. దేవుని వాక్యంలో మనం చూడబోతుంటున్నాం. ఈ ఉదయకాలం మందు అతి శ్రేష్టమైనటువంటి విషయాలను మనం చూడబోతుంటున్నాం. కనుకనే ఈనాడు ప్రతి గృహం మీద ఏం పెట్టుకుంటారండి? స్టార్, నక్షత్రం. మరి శివన్న కూడా వచ్చినాక చూస్తే ఇంతవరకు భూమి మీద లేదు, ఒక ఇంటి మీద నక్షత్రం కనబడలేదు. అది క్రైస్తవ గృహమేనా లేకపోతే చీకటి గృహాలు? చెక్ అవర్ సెల్ఫ్. కేవలం క్రైస్తవ లోకం. రాత్రికాల సమయంలో మేమంతా డేవిడ్ అందరూ వెళ్ళాం ఎల్బీ స్టేడియం. ఎంత కన్నుల పండుగ ఉంటుందో. మా పాస్టర్ రాకపోయా కదండి, నా ప్రాణం ఎంతగానో కొట్టుకుంటుంటాను. రైట్, భూతం వచ్చింది, వాళ్ళ పిల్లలంతా కుటుంబం వచ్చినారు. ఫ్రీ బస్ గవర్నమెంట్ పెట్టినారు. చాలా సంతోషం. మీరు అందరూ పోగొట్టుకున్నారు, అతనే రాలేదు. ఓకే, ఎక్కువ పోదు మళ్ళీ వేరే వేరే. ఆనాడు జగత్ రక్షకుడైనటువంటి యేసు స్వామి జన్మించాడని ఆకాశ వీధిలో ఆయన నక్షత్రము చాటించింది. లోక రక్షకుడు జన్మించాడని నక్షత్రము చాటించింది. ఆ నక్షత్రము యూదుల రాజుగా యేసుక్రీస్తు జననాన్ని తూర్పు దేశం జ్ఞానులకు తెలిపింది. ఆ నక్షత్రము ఆయన పుట్టిన చోటికి వారిని నడిపించింది అన్నాడు. మత్తయి సువార్త 2:9-10 వచనాలు చదువుతారా ఎవరైనా? మత్తయి సువార్త 2:9-10 వచనాలు చదవచ్చుగా. రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. ఇక్కడ దేవుని యొక్క వాక్యము మనం చూసినట్లయితే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఎంతగానో ఆనందంలో మునిగిపోయి తబ్బిబ్బవుతూ, ఏమండి ఏంది విచిత్రం, అలాగ నడిపిస్తూ ఉంటుంది. ఇలాగ ఆ స్టార్, ఆ వెలుతురు, ఆ లైట్ ముందు పోతా ఉంటుంది. ఈ నక్షత్రం వీరు ఒంటెల మీద, వారు తూర్పు దేశ జ్ఞానులు వెళ్తూ ఉంటుంటే వారికి ముందుగా పోతుంటుంటే ఎలా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంటుంది? ఎంత విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంటుంది. ఎక్కడైతే యేసు ప్రభువు జన్మించాడో, ఏ పశుల పాకలైతే జన్మించాడో అక్కడికి నేరుగా ఆనాడు ఆ నక్షత్రము నడిపిస్తూ వచ్చిన అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి
తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించేది. ఆనాడు నిజంగా బంగారం సాంబ్రాణి మోటుకు ఒకటి గుర్తుకొస్తుంది. ఇప్పటికనే గులాయం అంటుంటారు. నిజంగా కాదండి, అది వచ్చింది బంగారం అంటే కాస్ట్లీ థింగ్స్, విలువైనటువంటి వస్తువులను వచ్చి ఎందుకంటే ఆయన జగత్ రక్షకుడు, లోక రక్షకుడు, సర్వ సృష్టికర్త. అటువంటి గొప్ప దేవునికి తుచ్చమైన తీసుకురాలి, వ్యర్థమైన తీసుకురాలి. వారు దేవునికి సమర్పిస్తూ వచ్చినారు. ఎంత ఖరీదైనటువంటి జీవితాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడే. ఈ జీవితాలను సమర్పించుకుంటే ఎంత ధన్యులం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వారు యేసు ప్రభువును చూచి ఆయన ఎదుట సాగిలపడి పూజించి కానుకలు సమర్పించి దేవునిచే వారు బోధింపబడి ఏమని చేసినారు? వారు హేరోదు రాజు దగ్గరికి వచ్చిన తర్వాత యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడుగుతుంటే, అట్టనా మీరు వెళ్ళండి, పుట్టుతో ఏమంటాడు, మీరు వెళ్ళి పూజించడండి, నేను కూడా వెళ్ళి పూజించి వస్తానంటాడు. అయితే ఏం జరిగిందో తెలిసిన, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ జ్ఞానం వెళ్ళిన తర్వాత వారు దేవుని చేత బోధింపబడిన వారై మరి వేరొక మార్గాన వెళ్ళిపోయారంటగా దేవుని వాక్యంలో మనం చూస్తూ వస్తున్నాం. వేరొక మార్గమున వెళ్ళారు. అవును, యేసుక్రీస్తు యొద్దకు వచ్చుటకు నక్షత్రము దారి చూపిన ఆయన ఎదురుండి వెళ్ళటకు దేవుడే మార్గమై ఉన్నాడు. హల్లెలూయా. నీకు నాకు ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత కొత్త మార్గమున బోధిస్తూ ఉంటాడు, కొత్త మార్గం దారి చూపిస్తూ ఉంటుంటాడు. నీకు తెలియదు, నాకు తెలియదు, కానీ బోధించేవాడు. హల్లెలూయా. కనుక రెండవది మనం చూసినట్లయితే ఆయనను పూజించే నక్షత్రం, క్షమించండి, ఆయన చూపించే నక్షత్రం, ఆంతర్యంలో నక్షత్రం. మొట్టమొదటిగా మనం చూసింది ఏంటంటే ఆయన నక్షత్రము ఆంతర్యంలో, అంతరిక్షంలో నక్షత్రం. అంతరిక్షం అంటే ఆకాశంలో కదా. మరి మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాం. రెండవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన చూపించే నక్షత్రం, ఆంతర్యములో నక్షత్రం. ఈనాడు యేసుక్రీస్తు జయంతిని చాటడానికి వెనువీధుల్లో వింతైన నక్షత్రము లేదు. అంటే ఆకాశ గగనంలో, అనగా ఆ రోజుల్లో నక్షత్రం ఉంది, కానీ ఈ రోజుల్లో లేదు. అయితే యేసు రక్షకుడని లోకము చాటించడానికి ఆయన ఎందు విశ్వసించిన, నమ్మిన క్రైస్తవులే ఆయన నక్షత్రాలు. హల్లెలూయా. ఆ నక్షత్రాలు ఏం చేయాలంటే దేవుని వాక్యంలో చూసినట్లయితే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే చాలా మందికి కంఠం వస్తుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఉన్నది. బుద్ధిమంతులైతే లేక బుద్ధిహీనులైతే అని లేదు అక్కడ. బుద్ధిమంతులు అంటే జ్ఞానవంతులైతే, తెలివిపరులైతే. జ్ఞానవంతులు ఏమంటుందంటే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలిన వారై ఏమంటున్నాం కదా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. నీతి మార్గాన్ని అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించదురు. ఎవరు అనేకులను, అది ఇంగ్లీష్లో అన్కౌంటబుల్ నంబర్ అన్నది. అంటే ఇంత నంబర్ అని లేదు, ఎంత సంఖ్య అని లేదు. ఎవరు అనేకులను తిప్పుదురో, ఎవరి వైపు? దేవుని వైపు, ప్రభు వైపు ఎంతమంది అయితే తిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశిస్తూ ఉంటుంటారు. వారు ఎన్నటికీ మరుపు రారు. ఈ లోకంలో చూసినట్లయితే పేరు ప్రతిష్టల కొరకు ఆస్తులు తగిలేస్తూ ఉంటుంటారు. ఏమంటే
పంచి పెడతా ఉంటుంటారు, ఏమేమో చేస్తూ ఉంటుంటారు. ఎందుకొరకు? తమ పేరు ప్రతిష్టల కొరకు ప్రాణలాడుతూ ఉంటుంటారు. అయితే నువ్వు నేను మనకు ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు, పర్వాలేదు. దేవుని వాక్యమును ఆనాడు ఆకాశ వీధుల్లో నక్షత్రము జ్ఞానమును ప్రభు యుద్ధకు నడిపించింది. ఈనాడు నువ్వు నేను మనందరం కూడా అనేకులను లోకరక్షకుడని యేసు వైపు నడిపిస్తే, ఆ ఎత్తుకు నడిపిస్తే నిరంతరమును ప్రకాశిస్తారంట. ఏమండి, లైట్ పురుగులు ఎంతమంది చూశారండి? రాత్రుల్లో మినుకుమంటూ తమ కాంతిని ప్రకాశింపజేస్తూ ఏం చేస్తూ ఉంటుంటాయి? తమ ఆహారాన్ని ఏర్పడి తింటూ ఉంటుంది. కనుక మనమందరం కూడా మన జీవితాల్లో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించదు. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, బాధ వచ్చిన, ఇరుకు వచ్చిన, ఇబ్బంది వచ్చిన, ఎన్ని వచ్చిన కష్టాలు రావని కాదు. సెక్రెట్ మెసేజ్ అబద్ధంలో దానియలు శ్రమలు లేవా, కష్టాలు లేవా? ఈనాడు నీకు నాకు ఉండవచ్చు, పర్వాలేదు, కూడా వస్తూ ఉంటుంటాయి. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు చక్కటి వాక్యం ఉంది. దానియేలు షద్రక్ మెషక్ అబేద్నెగో బబులోను దేశంలో రాజు ఒక శాసనం చేశాడు. నేను నిలబెట్టించినటువంటి ప్రతిమకు తప్ప ఇంకొక బొమ్మకు మొక్కకూడదు, ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. కానీ దానియేలు ఏ మాత్రం కూడా అధైర్యపడకుండా నిండు ధైర్యంతో, గుండె నిబ్బరంతో యథావిధిగా అది దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాం. ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాం. సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము అయ్యా ప్రతి దినము మోకాలుని తన ఇంటి గదిపై కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చాను. చాలా దినము ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదు. ఆనాడు బబులోను దేశం రాజైనటువంటి నెబుకద్నెజరు శాసనం చేశాడు, సంతకం పెట్టాడు. ఇంకా ఒకవేళ మొక్కపోతే వారిని తల తీసేయండి, శిరచ్ఛేదం చేయండి. నిజంగా దానియేలు తెలిసినను ఇటు శాసనం సంతకం చేయబడిన తెలిసినను ప్రకారంగా మోకాలుని తన దేవునికి ఆనాడు ప్రార్థన చేస్తూ వచ్చారు. కష్టాలు లేవండి వాళ్ళకు? ఉన్నాయా? లేవా? ఉన్నాయి. ఇలాంటి దినాలు రాబోతున్న దినాల్లో నువ్వు నేనైతే ఏం చేయగలం? నిలబడతామా? నిజంగా తుమ్మితే ఊడిపోయే క్రైస్తవులాగా ఉంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే పుట్టు క్రైస్తవులుగా ఉంటే మాత్రం చిన్న చిన్న వాటికి, సంఘంలో వచ్చే వాటికి తట్టుకోలేరు. చిన్న చిన్న వాటికి దాన్ని ఘోరంతో, దాన్ని కొండంతలుగా సృష్టిస్తూ ఉంటుంటాం. ప్రభు అయితే చూసుకుంటూ వచ్చినాడు. చూస్తే తన్నినారు, గుద్దినారు, ఏం తీసినారు కదా, అన్ని ఓర్చుకున్నాడు. పౌలు అంటాడు, క్రీస్తు సువార్తకు నేను ఏ అభ్యంతరం కలగజేయకుండా అన్నిటినీ ఓర్చుకుంటున్నాను అంటాడు కొరింథీ పత్రికలో. ఎంతమంది ఓర్చుకుంటున్నాను? సహిస్తున్నావా? ఆమె ఇట్లా అన్నది, ఈయన అట్లా అన్నాడు, నేను గుడికి రాను, గుడి మీద చెరువు మీద చెరువుకే కాదు, ఏమా కొంగకే కష్టం కదా. ప్రభు వెళ్ళాం, దేవుని కార్యములు, దేవుని పిల్లలు, దేవుని కార్యాలు చేయడానికి ఓకే. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని
నక్షత్రంలో నిరంతరమును ప్రకాశించారు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరమును ప్రకాశించెదరు. అవును, ఈనాడు క్రిస్మస్ సందేశాన్ని ప్రకటించడానికి, నక్షత్రముల వలె ప్రకాశించడానికి నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. కాబట్టి విశ్వాసులు, బాగా వినాలి, విశ్వాసులు ఆయన నక్షత్రములుగా ఆయన కొరకు ప్రకాశించాలి. ఏం చేయాలా? ప్రకాశించాలి. ఆదివారం వచ్చిందంటే పని కురకడం కాదు, ప్రకాశించాలి. దేవుని బిడ్డలు అక్కడ నాకు ముస్లిమ్స్ దాసి సంతానము మరి ఏం చేస్తారయ్యా? నమాజు శుక్రవారం చదువుతారు కదా, అంతే కదా. టైం అయిందంటే షాప్ మూసేస్తాడు, పరిగెత్తామంటాడే. లారీ నడుపుతున్నాడు అనుకోండి, నమాజ్ టైం అయింది అనుకోండి, లారీ పక్కన రోడ్ పక్కన ఆపేస్తాడు. వాడు ఖర్చుపోయి ఏదో పంచుకొని నమాజ్ చదువుతూ ఉంటాడు. వాడి టైం అయిందంటే, ఈ టైం అయితే ఆదివారం వచ్చిందంటే ఎక్కడ పోతా ఉంటుంటాము? చాలా భయంకరం. విశ్వాసులు ఆయన నక్షత్రాలుగా ఆయన కొరకు ప్రకాశించి, ఆయనను ప్రకటించి, ఆయనను మహిమపరచవలను. మత్తయి వార్త 5వ అధ్యాయం 10వ వచనం చదవండి దయచేసి. మత్తయి వార్త 5వ అధ్యాయం 10వ వచనం చదవాల్సిందిగా కోరుతున్నాం. మనుషులు మీ సత్క్రియలను చూచి ఎక్కడండి? పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. మీరు రక్షణ పొందిన తర్వాత, నీవు రక్షింపబడిన తర్వాత, నీవు చీకటిలోంచి వెలుగును వచ్చిన తర్వాత నీ వెలుగును ప్రకాశించాలి. వెలుగు ప్రకాశిస్తున్నామా? గుడ్డి గుడ్డి దీపాలాగా అయిపోయినామా? ఏమైపోయా? నిజంగా విశ్వాసము ఏమండి? దీపము వెలగాలంటే ఆయనలో ఏదో ఉండాలి కదా. ఆ కొవ్వొత్తి వెలగాలంటే ఆ విశ్వాసం అనే నూనె కనపడలేదు. విశ్వాసం అంటే నీవు దేవుని కొరకు బ్రతుకుతావు. ఉండాలో విశ్వాసం ఉందా? విశ్వాసం లేదు. విశ్వాసం ఉందా? విశ్వాసం అంటే దశంభాగం ఇవ్వాలంటే ఎక్కడ పోతూ ఉన్నారు? ఇస్తున్నారా? దశంభాగం ఇస్తారా? దేవుడు ఇస్తాడని నమ్మకం ఉందా? అస్సలు లేదు. అది అన్ని కావాలా? అంతకంతకు ఏమైపోతా ఉంటుంటుంది. మా బావ ఒక ఆయన ఉన్నాడు, మేనబావ. ఆయన గవర్నమెంట్ దాంట్లో జాబ్ చేస్తూ ఉండేవాడు. ఏం చేస్తుండేవాడు తెలుసా? దశమం అస్సలు ఇచ్చేవాడు కాదు. పొలంలో 4 బోర్లు వేసినాడు. ఎన్ని బోర్లు వేసినాడు? 4 బోర్లు వేస్తే 4 బోర్లలో ఒక చుక్క రాలి. ఎన్ని గుర్తుకుపోయినాయి? ఇప్పుడు ఎన్ని పోయినాయి? దాదాపుగా చూసినా 4 లక్షలు పోయినట్టే. నాకు తెలియదు, పోయినట్టే కదా. అప్పుడు చక్కగా మొదలైన తర్వాత దేవుడికి ఎప్పుడైతే నువ్వు ఇవ్వకుండా అయినావో అప్పటి నుంచి 20,000, 10,000 అట్లా ఏడిపోతుంటాడు. దేవుడికి ఇస్తే చెడిపోయింది. దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చినాడు. 3 అంతస్తులు ఇల్లు కట్టుకోడు. ఏమండి? నిజంగా దేవుడికి ఇవ్వడానికి ఎంత ఎరకబడుతున్నామో తెలిసిన. ఆనాడైతే వీళ్ళైతే 4 తూర్పు దేశం 4 అయితే వారు మోసుకొని వచ్చినటువంటి బంగారము, సాంబ్రాణి, భోగము కానుకలుగా సమర్పించారు. తమ పెట్టెలు విప్పి, ఏమండి? తమ పెట్టెలు అంటే తమ హృదయం విప్పి మనసు పూర్తిగా నిండు మనసుతో సమర్పించిన పడబడతా ఉంటుంటాం. అబ్రామును అడిగెను ఏమంటది? ఇస్సాకును బలిగా ఇమ్మనెను. చాలా చక్కగా పడతా ఉంటుంటాం. కానీ ఎంత బిసిని కొట్టి జీవితం అయిపోతున్నారంటే చాలా
వెనుకబడిపోతుంటున్నారు. ఓకే, ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఆయనను మైపరచవలను విశ్వాసులైనటువంటి వారు ఆయన నక్షత్రములుగా ఆయన కొరకు ప్రకాశించి ఆయనను ప్రకటించి ఆయన మహిమపరచవలను. అయితే విశ్వాస భ్రష్టులు మార్గం అంటే నీతి మార్గము తప్పి భక్తి మార్గము తప్పి లోకంలో తిరుగు చుక్కలుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అప్పుడప్పుడు ఈ చుక్కలు మరి తప్పుడు నక్షత్రాలుగా ఉంటారు. కొంతమంది అలా ఉంటారన్నట్టుగా చూస్తున్నారు. యూదా పత్రిక 1:13 ఆ మాట రాయబడి ఉంటుంది. తర్వాత చదవండి. బైబిల్లో ఆయన నక్షత్రాలను అనేక విధములుగా దేవుడు వాడుకున్నాడు. విశ్వాసులకు సాదృశ్యంగా నక్షత్రాలను నిలిపాడు. ప్రత్యక్షీకరణలో పునరుత్థానుడైన యేసుక్రీస్తు మహిమ ప్రత్యక్షతలో ఆయన నక్షత్రములు 7 సంఘములకు దూతలని ప్రభు పద్మాసు ద్వీపములో ఖైదీగా ఉన్న ప్రియ శిష్యుడైన యోహాను భక్తులకు తెలిపాడు. ఇక్కడ మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను. యేసు ప్రభుకి ఎంతమంది శిష్యులు అండి? 12 మంది శిష్యులు. పేతురు యోహానులని విన్నారు కదా, రైట్? ఈ యోహాను ఆ రోజులో సువార్త ప్రకటిస్తుంటే చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో గడ్డ ఉంటుంది. దాని ఏమంటారు మీరు? దీపం, రైట్? అయినా ఒకవేళ అక్కడ అటువంటి స్థలంలో ఈ యోహాను భక్తుని పెట్టాడు. డొమెస్టిక్ చక్రవర్తి ఆ కాలంలో నిజంగా ఈయన ఇక నీళ్లు తాగడం అంటే నీళ్లు ఉప్పు నీళ్లు, ఏమండి ఉప్పు నీళ్లు తాగలేదు. ఇక ఆయన ఏం తినాలి? ఆ ద్వీపం మధ్యలో పెట్టిన తర్వాత నిజంగా ఆ భక్తునికి ఆనాడు మరి పద్మాసు ద్వీపములో ఖైదీగా ఉన్న ప్రియ శిష్యుడైన యోహాను భక్తులకు తెలిపాడుగా చూస్తున్నాం. విశ్వాసులకు సూచనలుగా ఉన్న నక్షత్రములు ఆయనను కీర్తించినట్లు, స్తుతించినట్లు, ఆయన శత్రువులను జయించినట్లు, ఆయన ప్రజలను నడిపించినట్లు లేఖనాలు తెలుపుతున్నట్టుగా చూస్తున్నాం. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాత్రి వేసిన వాడెవరని యోహాను ఇక్కడ మరి దేవుడు యోగు భక్తుని ప్రశ్నిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. యోగు గ్రంథం 37:7 మీరు తర్వాత చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ అవును, దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు ఉదయ నక్షత్రాలు దేవదూతలు దేవునికి సంకీర్తనం చేశారు. యేసు జన్మము లోకంలో కొత్త గీతం అన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆనాడు సర్వ సృష్టి సంకీర్తనం చేసినట్టు చూస్తున్నాం. అంతేకాకుండా దేవదూతలు గగన వీధుల్లో మరి బృంద గానం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒకవేళ ఆ విషయం మీకు కావాలంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 10 వచ్చి చదవండి దయచేసి. దేవదూతలు ఎలాగో స్తుతి గానాలు చేసినారో ఒక్కసారి చదవాల్సిందిగా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు ఏమండి ఇక్కడ ఆగదు కొంచెం ఆయనకి ఇష్టలుగా సీఎం గారికి రాత్రికాల సమయంలో రేవంత్ రెడ్డి గారు ఏమంటారు ఎల్బీ స్టేడియంలో వచ్చినప్పుడు ఆయనకు ఎంతమంది ఇష్టలుగా ఉండాలి, ఫేవరెట్గా ఉండాలి అని ఎంతమంది ఆ స్టేడియం అంతా దద్దరిల్లినట్టు నిండిపోయింది. కానీ మరి ఎంతమంది ఆశపడ్డారు ఆయన తలలో నాలుకలాగా ఆయన ఉండాలన్నట్టుగా ఇష్టపడ్డారు. కానీ ఆయనకి ఇష్టంగా ఉండాలంటే మనను కూడా కోరుతున్నాడు చైర్మన్ సార్, మనను కూడా కోరుతున్నాడు. ఏమంటున్నాడంటే మీరు క్రైస్తవులు మీరు సూచనలు సలహాలు ఇస్తే
మీకు కూడా పదవులు ఇస్తాను. ఇస్తారా? అయ్యగారు నేను అంటున్నది వాస్తవా ఉత్తత మాట? మరి ఆయనకి ఇష్టలుగా ఉంటే ఆయన ఎక్కడ పెట్టుకోవాలి, పెట్టుకుంటాడు కూడా. సీఎం పిఎం మాత్రమే కాదు, కానీ ఆ దేవునికి ఇష్టలుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. ఇష్టలుగా ఉండాలి. ఆయన ప్రియమైనటువంటి ఇష్టలుగా శిష్యులగా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? ఆయన చెప్పినట్టు వినాలా వద్దా? నడుచుకోవాలా వద్దా? అక్కడ బోధన బాగుంటే నేను అటే పోతానంటే నీ ఇష్టం. ఎవరు దొక్కున గొద్దులో ఆదామావులు ఏం చేసినారు? పండు తినద్దయంటే తిన్నారు. నష్టం ఎవరికి వచ్చింది? ఎవరు దొక్కున గొద్దులో వాళ్ళే పడుతున్నట్టుగా. నిజంగా దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా అనేక విషయాలను జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, దేవుని కీర్తించారు, ఆయన రక్షణ కార్యాలను కొనియాడారు. ఈనాడు నువ్వు ఈ భక్తులతో చేరి ప్రభువును కీర్తించి యేసును లోకానికి చాటుచున్నావా? ఎంతమందిని చాటిస్తున్నావు? ఇంట్లో ప్రార్థన కూడా పెట్టుకోవాలంటే భయం, చాలా భయం. ఎందుకో నాకు అర్థం కాదు. మళ్ళా వీళ్ళ అల్లిటి పోతున్నా అంటే పోరు. ఎక్కడి క్రైస్తత్వం అండి? లోకంలో నేను క్రైస్తత్వం. నిండు హృదయముతో క్రిస్మస్ సంకీర్తనము చేస్తున్నావా? ఆనాడైతే తమ పెట్టెలు విప్పి, అంటే నిజంగా నిండు మనసుతో యేసు ప్రభువుకు వారు తీసుకుని వచ్చినటువంటి కానుకలు, బంగారం, సాంబ్రాన్ని, పూలం యేసు ప్రభువుకు ఆనాడు సమర్పించి ఎంతగానో ఆశీర్వదింపబడ్డట్టుగా ఆనాడు గొల్లలు సైతము దేవుడు స్తుతిస్తూ వచ్చినారు. గొల్లలు చాలా చక్కగా, నిజంగాండి నిజం చెప్తున్నాను. ఈ సంఘానికి వచ్చిన తర్వాత క్రిస్మస్ డ్రామా చేయాలా, ఎన్నో ఆశలతో, ఆశలన్నీ ఆడి ఆశలేని, ఆ ఆశలన్నీ విరిచివేసినట్టు అయిపోయింది. గొల్లలు యేసు ప్రభువు దర్శించడానికి వెళ్తా ఉంటారు. అరే రారో దావీదు బెత్లెహేము పోదాము రారో చాలా చక్కగా నాట్యం ఆడుతూ పాటలు పాడుతూ ఎంత చక్కగా గొల్లులు వేషం వేస్తూ వాళ్ళ పాటలు పాడుతూ ఎంత బాగుంటుండే కదా. ఆనాడైతే సిమియోను దేవుని స్తుతించాడు, గొల్లలు దేవుని స్తుతించారు. ఈ భక్తులతో కలిసి నువ్వు నేను దేవుని స్తుతిస్తున్నావా? కొత్త కీర్తనలు 43వ వచనం, మరి యెహోవాకు కొత్త కీర్తన పాడుడని 19వ కీర్తన 11వ వచనంలో కూడా మనం చూస్తున్నాం. కొత్త కీర్తన పాడగలవా? యేసుక్రీస్తులో విమోచింపబడిన వారే ఈ కొత్త కీర్తన పాడగలరు. కొత్త ఆశ ఉంటే కదా, ఆ ఆశ చల్లారిపోయింది, ఆ ఆశ కాస్త ఎండిపోయింది. ఎండిపోయిన తీగలు, ఎండిపోయిన క్రైస్తవులు, వీళ్ళు ఎండిపోయిన జీవితము, వీరే చచ్చిపోయినట్టు క్రైస్తవులుగా ఉంటే ఇంకా ఇతరులకి ఏం చెప్తారండి? చెప్తారా? ఏం చెప్తారు? ప్రభు అంతా కూడా చెప్పలేదు. కీర్తనకారుడు సూర్యచంద్రులారా, ప్రకటన గ్రంథం 1:3 కూడా చూస్తున్నాం. నీవు ఆయనను కీర్తించే నక్షత్రమా? కీర్తనకారుడైతే సూర్యచంద్రులారా ఆయనను కీర్తించుడి, కాంతి గల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి అని
కీర్తన 148 3వ వచనంలో చదవండి దయచేసి ధర్మవారు చదవండి. కీర్తనలు 148 ఓకే 3వ వచనంలో సూర్యచంద్రులారా ఆ, ఆయనను స్తుతించుడి, ఆ, కాంతిగల నక్షత్రములారా ఆహా. మీరందరూ ఆయనను స్తుతించుడి. మీరందరూ ఆయనను స్తుతించుడి. నిజంగా పురుకొల్పుతున్నాడు దైవ స్థుతికి, సర్వ సృష్టిని దైవ స్థుతికి మరి ఇక్కడ చూస్తే పురుకొల్పుతున్నాడు చూస్తున్నాం. యేసుక్రీస్తు జన్మము మానవాళికి దైవ స్థుతికి మరణం కోల్పుతూ ఉంటుందంటే చూస్తున్నాం. గొల్లలు స్తోత్రించారు, జ్ఞానులు పూజించారు. సిమియోను మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే మరి స్తుతించినట్టుగా చూస్తున్నాం. హన్న కొనియాడినట్టుగా లూకా సువార్త 2:38 అవసరం లేదు. ఆనాటి నుండి నేటి వరకు విమోచింపబడిన దేవుని ప్రజలు ఆయనను వేళలా స్తుతించారు. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయనిత్తం. ఏమండి 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయనిత్తం. ఏర్చబడిన వంశమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. అవునండి, పరిశుద్ధుడైన పేతురు ప్రస్తావిస్తున్నాడు. ఈ క్రిస్మస్ సమయంలో నీవు దేవుని స్తుతించే నక్షత్రంగా ఉన్నావా? చీకటి నుంచి వెలుగులోకి వచ్చినాం కదా, పాపము నుండి పరిశుద్ధతలోకి వచ్చిన తర్వాత ఎలా ఉన్నాం? ఎక్కడ? నిజంగా అయితే ఆనాడైతే దేవుని స్తుతిస్తూ వచ్చారు. మూడవ విషయం ఏం చూస్తున్నామంటే ఆయన చేతిలో నక్షత్రం, అనంతమైన నక్షత్రం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని ఉన్నారా, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఆయన నక్షత్రం, అంతరిక్షంలో నక్షత్రం చూస్తూ వచ్చాం. రెండవదిగా ఆయనను చూపించే నక్షత్రం, ఆంతర్యంలో నక్షత్రం ఉన్నట్టుగా చూస్తూ వచ్చాం. మూడవదిగా మనం ఏం చూస్తున్నామంటే ఆయన చేతిలో నక్షత్రం, అనంతమైన నక్షత్రం. న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులకు శత్రువులపై దేవుడు అనుగ్రహించిన మహా గొప్ప విజయాలను జ్ఞాపకం చేసుకుంటూ దెబోరాయు, బారాకు కలిసి కీర్తన పాడారనగా ఆనాడు చూస్తున్నాం. వారు పాడిన కీర్తనలో నక్షత్రములు ఆకాశం నుండి యుద్ధము చేశాను. న్యాయాధిపతులు 5:20 వచనంలో ఉంటుంది అంటూ దేవుని మహింపరిచారు. ఈ సందర్భంలో నక్షత్రములను ఇశ్రాయేలీయుల శత్రువులపై జయము నిల్చుటకు సాధనలుగా వాడుకున్నట్లుగా దేవుని వాక్యం చూస్తున్నాం. దేవుడు జయ జీవితం జీవించి జయించే విశ్వాసులకు సూచనలుగా ఉన్నాయి నక్షత్రాలు. ప్రకటన గ్రంథంలో దేవుడు శిలువ శత్రువుల నాశనం చేయుటకు శ్రమల దినాల్లో నక్షత్రములను వాడుకున్నాడన్నట్టుగా చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12 నుంచి 17 వచనాల వరకు, మరి 9వ అధ్యాయం 1 వచనంలో ప్రస్తుత అంధకార సంబంధులతో ఏమండి ఎఫెసీ పత్రిక దయచేసి చదవాల్సిందిగా కోరుతున్నాం. 6వ అధ్యాయం 12వ వచనం దొరికిన చదవాల్సిందిగా కోరుతున్నాం. త్వరగా ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాం. ఏమండి
ఈ దోమలు ఎలాగైతే ముసురుతూ లేక తేనెటీగలు ఇట్లా ఎలాగైతే అలా కందిరీలాగా అలాగైతే ఉంటాయో అలాగ గుంపు, సాతాను శక్తుల యొక్క గుంపు, దురాత్మల యొక్క శక్తుల యొక్క గుంపు, పిశాచి, ఇవన్నీ కూడా వీటన్నిటి చేత అంధకార సంబంధాలను లోకనాథులతో దురాత్మల సమూహములతో పోరాటంలో జయించే నక్షత్రంగా ఉన్నాగా మన జీవితంలో ఎలా ఉంటున్నాం? అలా ఉంటున్నామా? అపవాది కుతంత్రముల నుండి విశ్వాసమును కాపాడే 7 నక్షత్రముల సంఘ దూతలుగా ఉన్నామా? ప్రకటన గ్రంథంలో 1:19-20 ఈ క్రిస్మస్ సమయంలో నిన్ను జయించే నక్షత్రంగా ఆశీర్వదించగా నా యొక్క ప్రార్థన. నడిపించే నక్షత్రాలు అనేకులను దేవుని వైపుకు త్రిప్పి అది ఆనాప్ చేసుకున్నానే. ఆయనను అనేకులను దేవుని వైపునకు త్రిప్పి నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు చేతిలో ఎవరైతే నడిపిస్తూ ఉంటారో వారు బుద్ధివంతులుగా ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారై ప్రకాశించరు. వారు నక్షత్రం వలె నిరంతరములు ప్రకాశించారుగా దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. దానిలో ప్రవక్త ఈ విధంగా ప్రబోధిస్తున్నాడు. ప్రతి క్రైస్తవుడు అనేకులను ఏమండి ప్రభు మార్గంలో నీతి మార్గంలో నడిపించుటకే, సాక్షులుగా జీవించుటకే దేవుడు మనలను రక్షించాడు. ఎందుకొరకై అంటే సాక్షులుగా ఉండడానికి, ప్రభు బిడ్డలుగా ఉండడానికి. ప్రభావాన్ని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడి ప్రవేశించి మనము రక్షించాడు. ఆనాడు ఆకాశ మండలంలో ఆ అందర తార జ్ఞానులను ప్రభు దగ్గరకు నడిపించినట్లు ప్రతి విశ్వాసి, ప్రతి ఒక్కరం కూడా మరొకరిని నీతి మార్గంలో నడిపించే నక్షత్రంగా ఉండాలి. నీతి మార్గంలో నడిపించే నక్షత్రంగా ఉండాలి. ఈ క్రిస్మస్ లో నీవు మరికొందరిని ప్రభు భావన దగ్గరకు నడిపించే నక్షత్రంగా ఉంటావా? లేక దారి తప్పిన చుక్కల్లాగా తప్పిపోయిన విశ్వాస భ్రష్టులుగా ఉంటావా? ఎలా ఉంటావు? మార్గం తప్పి తిరిగే చుక్కలు. ప్రియ స్నేహితులారా, ఈ క్రిస్మస్ శుభ సందర్భంలో విశ్వాసులంతా దేవుని కీర్తించి స్తుతించి నక్షత్రములు ఉంటే కాక అంధకార సంబంధ శక్తులను జయించి ప్రభు దగ్గరకు నడిపించే నక్షత్రములుగా ఉండాలని నా ప్రార్థన. బుద్ధిమంతులైతే, విశ్వాస వీరులైతే ఆ నక్షత్రముల వలె నిరంతరంలో ప్రకాశిస్తారు. విశ్వాస భ్రష్టులైతే మార్గం తప్పి తిరుగు చుక్కలుగా ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తును లోకానికి చాటే ఆయన నక్షత్రంగా నీవు ఉండాలని నా క్రిస్మస్ శుభాకాంక్ష. దేవుడు అలాంటి కృపా భాగ్యం మనందరికి మెల్లగా అనుగ్రహించగాక. ఈ సమయంలో అందరూ లేచి నిలబడదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన యొక్క ఆనాడైతే జ్ఞానులను, తూర్పు దేశపు జ్ఞానులను యేసు ఎక్కడైతే జన్మించాడో అక్కడికి నడిపిస్తూ వచ్చింది ఆ నక్షత్రం. అనేకులను ఈనాడు ప్రభు మార్గంలో నడిపించేవారంగా, అనేకులను ప్రభు ఎదురు నడిపించేవారంగా. ఒకవేళ ఇంతకాలం నడిపించకపోయినను 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు ఎంతకాలం అయితే బాప్తిసం తీసుకొని నాకు తెలియదు. ఒక్కరినన్నా నడిపించామా ప్రభు ఎదురు? ఎన్నాళ్ళు జీవించినట్టు కాదు, ఒక్కొక్క తీర్మానం చేస్తూ ఎంతకాలం జీవించినంత ఒక ఎత్తు అయితే ఇప్పుడు జీవించబోతుంది మరొక ఎత్తులో ఉండలాగా సరికొత్త తీర్మానం చేస్తాను. ఈ క్రిస్మస్ దినాల్లో అనేకులను ప్రభు ఎదురు నడిపించి ఫలానమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడా
అనిపించుకుందాం. దేవుడు అలాంటి కృపా భాగ్యము దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. చంద్రయ్య గారు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ లోకంలో ఆయన ఈ యొక్క బిడ్డలుగా జీవించుకోవడానికి అవకాశాన్ని ఆయన ఎక్కడైతే ఆయన ప్రతి ఒక్కరూ నాయన నీ నామమును స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చిన కృపను బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభువా. నీ యొక్క దాసుడు నీ యొక్క వాక్యాన్ని చక్కగా వివరించిన విధానాన్ని బట్టి అతని కుటుంబానికి ఆయనను ఆడుకున్న విధానాన్ని బట్టి నీకే స్తోత్రులు స్తోత్రములు ప్రభువా. నాయన ఇక్కడ వచ్చిన నీ బిడ్డలు ప్రతి ఒక్కరిని వారి అవసరాలు, వారి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య విషయంలో అన్నిటికీ మీరు తోడుగా ఉంటారని నేను ఎరిగిను ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా నాయన ఈ సంవత్సరం మొత్తం మీరు మమ్మల్ని కాల్చి కాపాడే సంవత్సరము నాయన నీ యొక్క పవిత్రమైన పుట్టినరోజుకు సమీపంలో మేము ఉన్నాము నాయన ప్రభువా. ప్రతి ఒక్కరూ కూడా నీకు నాయన నిన్ను మహిమపరచుటకు, ఘనపరచుటకు, నీ నామమున అనేక విధములుగా సంఘానికి నీ నామమును స్తుతించుటకు, ఆరాధించుటకు, సహకరించుటకు నాయన మీరే నడిపించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. దేశంలో దేవుని కొరకు తీసుకొని వచ్చినటువంటి కానుకను సమర్పించుకుందాం. సంతోషముతో నీచడి వారిని ఎంతో దేవుడు ప్రేమించెను. సంతోషముతో నీచడి వారిని ఎంతో దేవుడు
ప్రార్థన చేయాలి. మరి వేరే ఓకే. ఆమేన్. పరిశుద్ధానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మీరు చేసినటువంటి ప్రతి మేలు కోసం వందనాలు స్తోత్రాలు. ఆయన ఈ రోజు తండ్రి విశ్రాంతి దినము తండ్రి, పరిశుద్ధ దినము తండ్రి. అయా ప్రభా నీ మందిరానికి వచ్చి తండ్రి మేమందరం తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి, పాటలు పాడడానికి తండ్రి, ప్రార్థించడానికి, వాక్యం వినడానికి తండ్రి నాయన నువ్వు ఇచ్చినటువంటి కృపకే వందనాలు స్తోత్రాలు. మీరు చేసినటువంటి ఈ రోజు వరకు తండ్రి, ఈ దినం వరకు, ఈ క్షణాల వరకు మీరు మాయలు ప్రభు చేసిన ప్రతి మేలు కోసం వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ యొక్క ఆరాధన కార్యక్రమము, ఈ యొక్క ప్రభు సభాదినము, విశ్రాంతి దినములు తండ్రి నేను మరి ప్రభా అయ్యా పరిశుద్ధంగా ఆచరించటకు తండ్రి మాకు నేర్పించిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నామకార్థంగా తండ్రి మేము ఆచార ప్రకారంగా కాకుండా తండ్రి అయా మీ యొక్క ప్రభు మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఈ యొక్క విశ్రాంతి దినములు తండ్రి నేను పరిశుద్ధ దినముగా తండ్రి ఆచరించుటకు అయా ప్రార్థించుటకు తండ్రి నేను మరి ప్రభా భక్తి భావాలతో తండ్రి ఇక్కడికి వచ్చి ప్రభా నైనా నేను కొనియాడటకు తండ్రి మీరు ఇచ్చిన కృపకే వందనాలు. అయా కూడి వచ్చిన యావత్ సంఘములు దీవించండి, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు దీవించండి ప్రార్థన చేస్తుంది. వాక్యం ద్వారా తండ్రి దాసుల ద్వారా మీరు ప్రభావ మాతో తండ్రి మాట్లాడిన దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి ఎవరెవరైతే తండ్రి నేను వారికి మీరు ఇచ్చినటువంటి దానిలో ప్రభావ అయా కానుకలు ప్రభావ ఇచ్చినారు, ప్రభావ మంచి హృదయంతో ఇచ్చినారు నేను వారి అందరూ దీవించి ఆశ్రయించి కానుకలు నీ సేవ నిమిత్తమై నీ పరిచయలో వాడబట్టకు సాయం చేయండి. పదంతలు నూరంతలుగా ప్రభావ అయా దీవించమని ప్రార్థన చేస్తూ నేను ముందున్నటువంటి తండ్రి క్రిస్మస్ యొక్క తండ్రి నేను మరి అయా తండ్రి నేను బుధవారం రోజు తండ్రి మేము నీ యొక్క జన్మదినము తండ్రి ఆ రోజు కనుక మేమందరము తండ్రి నిన్ను ప్రభా నేను మందిరానికి వచ్చి తండ్రి నేను అయా నిన్ను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు ఈ గ్రామంలో తండ్రి నీ యొక్క సత్య సువార్తను తండ్రి ప్రకటించడం తండ్రి యావత్ సంఘంలో కురికొల్పమని ప్రభా నేను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు వందనాలు. ఇంకా రాలేక వెనుకబడిన బిడ్డలను మన్నించి క్షమించండి తండ్రి నీకు వందనాలు. ఏ బిడ్డైతే అనారోగ్యంతో ఉంటుందో ఉండి స్వస్థపరచుతండి. ఎవరైతే తండ్రి బాధతో వేదనతో దిగులుతో చింతతో మనసాయాసం ఎవరైతే తండ్రి నేను నీ యొక్క వాక్యం విన్నారో తండ్రి నేను మరి మీరే ప్రభావం తండ్రి బలపరచండి, దృఢపరచండి నీకు వందనాలు. అయా నాయన మరి ప్రభా మేమైతే తండ్రి నీ బిడ్డలను కనుకనైనా అయా నీ నామానికి తండ్రి మహిమపరిచే విధంగా మా జీవితాలను ఉంచమని అయా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి వినయంగా వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం తండ్రి.